హాయ్, నేను మీ భగత్ ప్రశాంత్. ఒక టాపిక్ మీద మీ ముందుకి ఈ వీడియో రూపంలో రావడం జరిగింది. టాపిక్ ఏంటంటే రాజకీయ నాయకులు కార్యకర్తల్ని గురించి ఎలా పట్టించుకుంటున్నారా లేదా అనేది దాని మీద ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. అదేంటంటే ప్రతి రాజకీయ నాయకుడు కార్యకర్తలు లేనిది ఎలాంటి ముందుకి వెళ్ళలేరు. కార్యకర్త ఉంటేనే పార్టీకి అనేది బలం. అలాంటిది కార్యకర్తలకి కొంతమంది దాంట్లో స్తోమత ఉన్న వాళ్ళు ఉంటారు, స్తోమత లేని వాళ్ళు ఉంటారు. స్తోమత ఉన్న వాళ్ళంటే ఏదోలాగా పూటని గడిపిస్తూ ఉంటారు ఇంట్లలో వాళ్ళ ఫ్యామిలీతోటి. స్తోమత లేని వాళ్ళు ఏంటి ఇలా పరిస్థితి. మరి రాజకీయ నాయకుడు గెలిచాక కార్యకర్తని పట్టించుకుంటున్నాడా లేదా అనేది మన ఒక చిన్న టాపిక్ మీద ఈ వీడియో తీస్తున్నాను. నేను చూసిన సరౌండింగ్స్లో కార్యకర్తల్ని సరిగ్గా పట్టించుకోవట్లేదు. అలాగే వార్డు ప్రెసిడెంట్ అని చెప్పేసి అలా కొత్తగా ఉంటున్నాయి. వాళ్ళని కూడా దాంట్లో ఏంటంటే కార్యకర్తలు అనేది ఇంట్లో ఏం లేకపోయినా కూడా రాజకీయ నాయకుడు అన్న పిలిచాడని చెప్పేసి జెండా పట్టుకుని బయటికి రావడం జరుగుతుంది. కానీ మరి ఇంట్లో పిల్లం బిడ్డలు ఉన్నారు, వాళ్ళు మరి ఎలా తింటారు ఏంటి అనేది ఉండదు. రాజకీయ నాయకుడు కార్యకర్తకి ఒక బిర్యానీ ప్యాకెట్ పెట్టేసి వాడు కడుపు మన్నం నింపుతాడు. మరి ఇంట్లో సంగతి ఏంటనేది రాజకీయ నాయకుడు సంగతి ఆలోచించాలి. రాజకీయ నాయకుడు ఏంటంటే వాళ్ళతో పాటు తిప్పుకుంటూ తనకంటూ ఒక పని చూపిస్తే వాళ్ళ కుటుంబం అనేది బాగుపడుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు కార్యకర్తకే ఎలాంటి ఉపాధి చూపించని రాజకీయ నాయకుడు ప్రజలకి ఏం చేస్తాడు? కార్యకర్తకే లేనిది ప్రజల్ని ఏం చూసుకుంటాడు అని చెప్పేసి నేను అంటున్నాను. నేను చూశాను చాలాసార్లు. ఇప్పుడు సర్కిల్లో కూడా నా సర్కిల్లో ఉన్నారు. ఏమైంది మీ రాజకీయ నాయకుడు ఏం చేస్తున్నాడు ఏంటంటే ఏముందన్న ఇలానే వెళ్తాం వస్తాం, ఇప్పుడు వరకు అది అన్నాడు ఇది అన్నాడు కానీ ఇప్పటి వరకు ఏమి ఇయ్యలేదు, ఏం పెట్టలేదు, పని కూడా చూపించట్లేదు అని అనేవాళ్ళు. మరి ఎందుకు తిరగడం, ఎందుకు అదేదో తిరిగి మానేసి మీ పని ఏదో చేసుకొని ఇంట్లో ఫ్యామిలీతోటి గడపచ్చు కదా అని చెప్పేసి నేను చాలాసార్లు అన్నాను. ఎప్పుడోకప్పుడు మార్పు రాకపోతుందా అని మా స్నేహితుడు అనేది చెప్పడం జరిగింది. నాకు ఎలా వస్తుంది, మీరు అడిగితేనే కదా వచ్చేది. ఒక్కోసారి కొంతమంది వేరే రాజకీయ నాయకుల దగ్గర ఉండే వాళ్ళ గురించి కూడా నేను ఎంక్వైరీ చేయడం జరిగింది. చేస్తే ఏమైంది, తిరిగి ఏదైనా పని గురించి ఒక పని పెట్టి అని అడిగితే కార్యకర్త దగ్గరనే ఇంత డబ్బు ఖర్చు అవుద్దని చెప్పేసి, ఇంత డబ్బు ఖర్చు అవుతుంది, ఈ ఖర్చు పెడితేనే కానీ నీకు పని కాదు అని చెప్పేసి అనడం జరిగిందంట. అలాంటి రాజకీయ నాయకులు ఉన్నారు. ఇప్పుడు రాబోతున్న ఎలక్షన్లో మరి అలాంటి రాజకీయ నాయకులకి సపోర్ట్ చేయకుండా మంచి రాజకీయ నాయకుడిని ఎంచుకుని కార్యకర్తలందరూ మీరే ఆలోచించుకోండి, మీ చేతుల్లో ఉన్నది. ఇప్పుడు ఉత్తిగా చిల్లరగా తిరిగే బదులు ఏదో వాళ్ళతో పాటు తిరిగితే మనకి ఏదో వస్తుంది అనుకుంటాం కానీ మనకేం రాదు. ఏంటంటే వాళ్ళు మంచిగా ఉంటారు, ఎన్నుకుండే కార్యకర్తలు దెబ్బలు పడాలన్నా వాళ్ళే, స్టేషన్కి వెళ్ళాలన్నా వాళ్ళే, దేనికైనా వాళ్ళే. కేసులు ఫైల్ అయినా కూడా కార్యకర్తల మీద అవుతూ ఉంటాయి. అలా లైఫ్ స్పాయిల్ చేసుకోకుండా మీరు ఫస్ట్ మీ ఇంట్లో మీ కుటుంబం ఉందని చెప్పి ఆలోచించి మీరు రాబోతున్న ఎలక్షన్లో మంచి రాజకీయ నాయకుడిని ఎంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలపండి.